నాడబిందు సాధన, రెండు చేతులు జ్ఞానముద్ర. మనము చంద్రభేదన్ కపాలపాతి, సూర్యభేదన్ కపాలపాతి చేసుకోమని చెప్పాం కదా నిన్న. లెఫ్ట్ టు రైట్. ఓకే. క్లోజ్ రైట్ nostril, breathe out stomach in with left nostril. Okay. Relax. Concentrate left body. Can feel the lightness in the left body. Concentrate lower back, energy is produced. Surya Bedan Kapalapati. Close left nostril, breathe out stomach in with right nostril. Yes, stop. Relax. Observe right body. You can feel the lightness in the right body. Observe. And observe the middle back. You can feel some sensation in the middle back. Now Kapalabhati. Breathe out stomach in with both nostrils.
Relax. Last breath. జోరుగా వదిలేసి whole concentration upon the brain. Can feel some sensation within the brain cells, neurons. Can feel some electricity, electric shock. Concentrate. Oh, now once again. ఇప్పుడు మధ్యలో కాళ్ళు ఏమైనా తిమ్మిరి లెక్కితే లెగ్ ఎక్సర్సైజ్ కాళ్ళు ఫ్రీ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం పూర్తిగా పెట్టుకో. కెమెరా సరిగ్గా పట్టకపోతే హోల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకైనా కనిపించేట్టు పెట్టుకో. ఓకే. ట్రై చేస్తే హెడ్ కనపడలేదు. కనపడుతుందా? యా. ఓకే. నా నాడీ శుద్ధి ప్రాణాయామ, బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, సుఖాసన, రెండు చేతులు జ్ఞానముద్ర, లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర, క్లోజ్ రైట్ నోస్ట్రల్ చేసాం కదా. యా, ఇప్పుడు సేమ్ అలాగే చేస్తున్నాము. Close right nostril, breathe out first, exhale all the stress, okay, all the poisonous toxic gases. Exhale and take inhale, refresh, slow and deep breath through left, right. Exhale slowly. Right inhale, slow and deep breath. Left exhale slowly. Be focused while inhale and exhale. No more thoughts.
నెమ్మదిగా బ్రహ్మాంజలి లెఫ్ట్ సైడ్ శ్వాసను ఆపేసిన తర్వాత బ్రహ్మాంజలికి వచ్చేసేయాలి. ఎడమ చేయి పైన కుడి చేయి 2 బటన్ వేలు ఒకటి టచ్ చేసి నాటికి స్పర్శించి సాధారణ శ్వాస తీసుకోవాలి. నడుము నిటారుగా ఉంచుకొని బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. Focus on the navel portion. Concentrate at navel. Let the normal breath go and comes. Continuous. Oh. Yes. Oh. Now, ఉజ్జయి ప్రాణాయామం. కాళ్ళను కొంచెం ఫ్రీ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కూడా. ఓకే, అంటే మనం కాళ్ళను ఫ్రీ చేసుకోవాలి ఏంటంటే ఇలా కొంచెం ఇలా ఫ్రీ చేసుకొని లెగ్ ఎక్సర్సైజ్ చేసుకొని, ఎందుకంటే మెడిటేషన్ లో మనకి శరీరం మళ్ళీ ఇబ్బంది చేయకూడదు అనమాట ఎక్కువ. సో అక్కడ జాగ్రత్తగా ముందే కాళ్ళను ఫ్రీ చేసుకుంటే మనం ఎట్లాగా కళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం కాబట్టి యూ కెన్ డూ సమ్ లెగ్ ఫ్రీ ఎక్సర్సైజెస్. ఓకే, ఫ్రీయింగ్ ద లెగ్స్. సో బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్ బాగా ఉంటుంది, మనం ఫోకస్డ్గా వెళ్ళిపోతాం. నేను ఇక్కడ వరకు చేసుకున్నాం. ఓకే కదా. సో ఇక్కడ నుంచి అట్లా కంటిన్యూ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు నిన్న సేమ్ చేసింది కాబట్టి ఇంకొంచెం స్ట్రాంగ్ అర్థమైంటుంది కదా. కపాలభాతి అండ్ నడిశుద్ధి ప్రాణాయామ ఈరోజు 2 సార్లు చేసాం కాబట్టి. ఓకే, బాగా అర్థమైంది కదా ఏం చేయాలని స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఉజ్జయి ప్రాణాయామం 2 చేతులు జ్ఞానముద్రలో ఉంచుకోవాలి. ఇట్లా టిప్స్, ఇండెక్స్ ఫింగర్ 2 చేతులు జ్ఞానముద్రలో ఉంచుకొని బ్రీత్ అవుట్ స్టమక్ ఇన్ బోత్ నాస్ట్రిల్స్. సారీ,
శ్వాసను తీసుకుని లోపల హోల్డ్ చేసుకోవాలి. లంగ్స్ లో గాలి తీసుకోవాలి, హోల్డ్ చేసుకోవాలి. అంతర్కుంభక్, స్లోలీ ఎక్సేల్, శ్వాస బయట ఆపేసేది. బాహ్య కుంభక్ 5 సెకండ్స్. అంతర్కుంభక్ శ్వాసను తీసుకుని లోన ఉంచుకొని కౌంట్ చేసుకోవాలి. ఓం 1, ఓం 2, ఓం 3, ఓం 4, ఓం 5. ఎక్సేల్, హోల్డ్ బ్రెత్ అవుట్ సైడ్ బాహ్య కుంభక్. ఓం 1, ఓం 2, ఓం 3, ఓం 4, ఓం 5. ఓం. Continue like this. జోరుగా తీసుకోవాలి గాలి, జోరుగా వదలాలి. వదిలేటప్పుడు తీసుకునేటప్పుడు హోల్డ్ మాత్రం స్ట్రాంగ్ గా చేసుకోవాలి. లీక్ కాకూడదు, ఏవి లోపలిది బయటకు పోకూడదు, బయటది లోపలికి రాకూడదు.
బ్రహ్మాంజ్ ఎన్ చెప్పాను కుడి చెయ్యి రెండు బటన్ టచ్ చేసి ఒకటికొకటి నాభికి స్పర్శించండి. సాధారణ శ్వాస మీద ధ్యాస ఉంచండి. కాన్సన్ట్రేట్ navel portion. Release the normal breath. Let it go and come back. ఓ ఇట్లాగే ఇక్కడ కాసేపు ఇంకొంచెం ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ రౌండ్ ఓంకార ధ్వని సాధన. ఇక్కడ ఓకే 3 times దీర్ఘ ఓంకార్. డీప్ బ్రెత్. ఓ మరి రెండు చేతులు జ్ఞాన ముద్ర. ఓం. ఓం అంటే ఆ ఉ మ, ఈ యొక్క బీజాక్షరాల యొక్క కలయిక. ఓ ఓం అని ఒక సింగిల్ వర్డ్ ఉంది. ఓం అంటున్నాం కానీ ఇది ఆ ఊ మ. ఓకే, సో మకార, అకార, ఉకార, మకార బీజాక్షరాలు. వాటి యొక్క ఉచ్చారణ, వాటి యొక్క చాంటింగ్ మనం సపరేట్ బీజాక్షరం మంత్రం లాగా పలుకుతాం. అది విస్ఫోటనం, బ్లాస్టింగ్ అవుతుంది. ఆ యొక్క బీజాక్షరం ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన మొత్తము ప్రభావం చెందుతుంది. You can feel that, you can concentrate. If you have doubt, you can concentrate. If you concentrate slowly while doing, you will come to know that vibrations within that area, it is going on. Okay, now just for look at me while doing akara chanting. You have to focus from the toes to the navel. Okay, now ukara. While doing this, you have to focus from the navel to throat. Okay, while doing it, you have to concentrate there. Now, from makara, while chanting of makara, you have to concentrate from ear to ear, top of the head, right?
like this. Okay, from the top. Now every syllable, it is called in English, it is called syllable. బీజాక్షరాలు ని syllable అంటారు. ఓకే, బీజాక్షరాలు ఓం యొక్క బీజాక్షరాలు ఉంటాయి. సో పర్టికులర్ ఏరియాస్ దానికి ప్రభావం చెందడానికి కావాల్సిన లెటర్స్. లైక్ ఒక వర్డ్ కి ఒక మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్ తో మనకు ఒక ఎమోషన్ ఉంటుందా? Letters will become a word, right? Right. Word gives a meaning. Likewise. So now, both the hands, Jnana Mudra, take a deep breath. Param Shanti. Ukarochanna 5 times. Every time you have to take a deep breath and chant. Take a deep breath. Observe your body while chanting. Om. Om. Param Shanti. Observe middle body.
Makarocharana 5 times. Upper body 5 times while chanting. You have to observe the upper body, and every time you have to take a deep breath and chant the Makara syllable. Take a deep breath. Param Shant. Observe your body. And Shantangan, Prashantangan. Now, Akara, Ukara, Makara, in a one time, when one chanting, 1:2:3 ratio, 5 times. And while chanting these three syllable at a time in 1:2:3 ratio, we have to concentrate respective area. Take a deep breath. Param Shanti.
రెండు చేతులు ప్రణామ ముద్ర 3 times దీర్ఘ ఓంకార్. Take a deep breath. లెగ్ ఎక్సర్సైజ్. ఇందులో నీకు మొన్న పంపించిన లింక్ లో మహామృత్యుంజయ మంత్రం ఓంకార్ ధ్వని సాధన చేస్తున్నప్పుడు ఈచ్ ఏరియాలో అంటే రెస్పెక్టివ్ ఏరియాకి మహామృత్యుంజయ మంత్రం అని చెప్పుకోవడం. ఓకే, చాంటింగ్ చేయడం. ఓం త్రయం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్ముక్షీణ. అది ఆల్రెడీ వీడియో ఉంది కదా, దాన్ని చూసుకో ఎక్కడెక్కడ చెప్తున్నాను అని. ఓకే, మళ్ళీ తర్వాత బ్రాహ్మరి ప్రాణాయామం తర్వాత బ్రాహ్మరి ప్రాణాయామంలో గాయత్రి మంత్రం వస్తుంది. టేక్ దట్ గాయత్రి మంత్రం. సో ఇంకా బాగా చాలా ఎక్కువగా ఎఫెక్టివ్ ఉంటుంది. చాలా ఎక్కువ ఎఫెక్టివ్, త్వరగా ఉంటుంది. ఎక్కువ అనే కాదు, ఇది ఇట్లా చేసినా కూడా ఉంటుంది. ఈవెన్ ఇంకా అలవాటు అవుతూ స్ట్రైట్ అవే మీకు ఒకసారి ఓం నాదం వినిపించిన తర్వాత, నాదం వినిపించేంత స్ట్రైట్ ఇంకా దాని మీద లయ సాధన అంటారు. ఆ ఓంకారం లయం అయిపోవడానికి ఆ యొక్క నాదం మీద హృదయ చక్రం అంటే ఎనర్జీ కింది నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ బ్రేక్ చేసుకుని వెళ్తే ఇక్కడ దీన్ని దాటినప్పుడు ఆ శబ్దం వినిపిస్తుంది. హృదయంలో అనాహత చక్ర అనాహత చక్ర కనుక భేదింపబడితే అంటే పియర్స్ అయితే వెన్ ఇట్ ఈస్ పియర్స్ ద అనాహత చక్ర ద ఎనర్జీ శక్తి వెన్ పియర్స్ ద అనాహత చక్ర వైల్ అసెండింగ్. ఓకే, యూ కెన్ హియర్ ద ఓం సౌండ్. Like if you take the conch, okay, conch means shankum. Okay, you can keep like you can hear some sound. Omkar, that is om, right? Like okay. Now Brahmari pranayama. చూడు, లాక్ చేసుకొని ఇట్లా ఫస్ట్ అబ్జర్వ్ చేయి. లాక్ చేసుకొని కళ్ళు మూసించి ఇట్లా మకార ఉచ్చారణ 5 times చేయాలి. అలా కంటిన్యూ. అట్లా అయిపోయిన తర్వాత లాస్ట్ లో 5 times అయిపోయిన తర్వాత లాక్ చేసి ఇట్లాగే కాసేపు ఉంచుకోవాలి. ఒక సెకండ్ రౌండ్ కూడా అలాగే చేస్తాం. మళ్ళీ తీసుకుని మళ్ళీ సెకండ్ రౌండ్ అలా చేస్తాం 5 times. లాస్ట్ రౌండ్ మళ్ళీ రిలాక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ రౌండ్, థర్డ్ రౌండ్ అంటారు, అది లాస్ట్ రౌండ్. దాన్ని చేసుకున్న తర్వాత 5 times అట్లాగే చెయ్యి ఎక్కువసేపు పెట్టుకొని హెడ్ మీద గమనిస్తూ ఉండాలి. పెట్టగలిగినంత సేపు చేతి పెట్టుకుని నెమ్మదిగా కిందకు వచ్చాయి. అలాగే కాన్సన్ట్రేట్ చేసి మౌనంగా ఉండాలి. ఏమేమి సౌండ్స్ వినిపిస్తాయి చుట్టుపక్కల, లోపల, బయట ఏం వినిపించినా, లైక్ సౌండ్స్, శబ్దాలు ఏమి వినిపించిన లోపల బయట, జస్ట్ అవేర్ ఆఫ్ దట్. ఓకే, yes, concentrate on that sounds only, right? Come on, Brahmari pranayama, lock it, take a deep breath.
జ్ఞాన ముద్ర. Observe the head, total head. How you are feeling within the head? Second round, Brahmari Pranayama. Lock it. Lock the ear with the thumb. Close the eyes. Take a deep breath. 5 times Makarcha. నెమ్మదిగా రెండు చేతులు జ్ఞాన ముద్ర. Last one, Brahmari Pranayama. Close the eyes. Take a deep breath.
Shanti. Observe top of the head. Continue to keep your both the hands like this. Continue to keep your both the hands like this one. Slowly keep your both the hands in Jnana Mudra. Back straight, neck straight. Look at the top of the head and observe within the self. Just be aware of self. Keep observing the sounds within the brain. If you heard, meditate on it. Nada Anusandana, joining all the sounds, merging all the sound vibrations, sounds. You have to merge all the sounds. Don't be anywhere for particular sound. Just keep search. Wait. Focused. Waited. Keep focused within.
Come to the external awareness. Both the hands in pranam mudra. Atma Shanti, Vishwa Shanti kosam prarthana. Peace prayer. Rendu chetal pranam mudra. Take a deep breath. Sato ma sadgamaya. Tamaso ma jyotirgamaya. Mrityorma utangamaya. Sarve bhavantu sukhinah. Sarve santu niramaya. Sarve bhadrani pashyantu ma kaschid dukha bhag bhavet. Om Shanti Shanti Shanti. Om Matrudevo Bhava. Om Pitrudevo Bhava. Om Acharya Devo Bhava. Om Atiti Devo Bhava. Om Prakriti Devo Bhava. Om Shanti Shanti Shanti. Open your eyes, observe your palm. Today our practice is closed. ఈ రోజు మన సాధన అయిపోయింది. ఓం శాంతి బి హ్యాపీ. అందరికీ శుభమవుగాక. థ్యాంక్ యూ, ధన్యవాద్. భూమాత ప్రణామ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. క్లాప్ హ్యాండ్స్. Right. How was it? Felt good, relaxed. Relaxed, eh? Yeah. Oh. Yeah. So this is the Nada Bindu Sadhana practice, okay? If you continue to do it like regularly, you will feel a lot. Only one practice can you allow unte, if regularly just enta happy goes. Yeah. అన్ని క్లీన్ అవ్వకుండా వచ్చేస్తాయి, బాడీ మైండ్ అంతా అండ్ ఫోకస్డ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మెయిన్ హ్యాపీగా ఉన్న వాళ్ళు అందరూ ఉత్సాహంగా ఉంటారు. ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎంతజియాస్టిక్ గా ఉన్న వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు దానికి ఎనర్జీ ఇచ్చేస్తారు. We have a lot of power, except lacking of zeal or enthusiasm. Sometimes we will lose it, right? Okay, we have to bring back with such things, practice of these things, like. Okay, so you have to know the secrets of the practice, self regaining power. To regain your power, to regain your focus, to regain your memory. Brahmari pranayama gives the memory. Okay. అంటున్నాం కదా, సెల్స్ న్యూరాన్స్ అన్ని డెత్ కాకుండా ఓల్డ్ ఏజ్ కి పోనీకుండా చేస్తాయి. అంటే సరేనా, చిన్నపిల్లలకి బాగా ఉంటుంది, అది చదువుకునేటప్పుడు ఉండాలి అది, రైట్? అందుకనే డోంట్ వరీ, బీ హ్యాపీ, సాత్విక్. ఓకేనా, యు గాట్ ఎవ్రీథింగ్ and more than that also you can happy do continuous practice, right? Blessing, my blessings. Oh, thank you, uncle. And now this video will be uploaded. I have recorded. You can see. Okay, this is the initiation of Nada Bindu Sadhana. Okay. Okay, thank you, uncle. Oh.